వెల్కమ్ టు మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఇందులో నేను ఒక 3 థింగ్స్ మాట్లాడతాను. ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు నేను ఎవరిని, ఏం చేస్తుంటాను, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎందుకు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడతా. థర్డ్ థింగ్ వచ్చేసి నా కంటెంట్ ఏముంటుంది, నా కంటెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఏ కంటెంట్ నేను అప్లోడ్ చేస్తా నా ఛానల్లో అనేది నేను థర్డ్ థింగ్గా మాట్లాడతా. పోతే లెట్స్ స్టార్ట్ గైస్. నా ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు నేను ఎవరిని అంటే, నా పేరు సాయి స్వరూప్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. మెయింటెనెన్స్ సైడ్ వర్క్ చేస్తుంటాను నేను. మెయింటెనెన్స్, ఒక స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీలో మెయింటెనెన్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటాను. ట్రాన్స్మిషన్ యూటిలిటీ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, పవర్ సిస్టంలో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నేను ఆ ట్రాన్స్మిషన్ సెక్టర్లో మెయింటెనెన్స్ ఇంజనీర్గా పనిచేస్తుంటాను. సో దిస్ ఈస్ మై ఇంట్రొడక్షన్. ఇంకా నా పర్సనల్ విషయాలన్నీ ముందు యూట్యూబ్ వీడియోస్లో షేర్ చేసుకోదలుచుకున్నాను. సో లెట్స్ గో టు ద సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎందుకు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే, నాకు కూడా ఎప్పటి నుంచో కంటెంట్ మన ఇలా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అందరూ పోస్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇట్లా మాట్లాడడం కూడా, ఒక సెల్ఫ్ వీడియోలో మాట్లాడడం ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. బుక్లో దీని ముందు ప్రిపరేషన్స్ చాలా చేశాను. బుక్లో రాసుకోవడము, ఒక రెండు మూడు ఏంటి చాలాసార్లు వీడియో స్టాప్, కట్ అన్నీ చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన. ఎందుకు చేయాలనిపించింది అంటే, సరైన పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు, చేయాలనిపిస్తుంది. కంటెంట్ని ఎలా చూస్తున్నా అంటే, ఫ్యూచర్లో ఇది కంటెంట్ ఈజ్ ద న్యూ ఒక ప్రొఫెషన్ అయిపోతుంది. సో ప్రొఫెషన్లో నేను ఉండకూడదు. ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళ తర్వాత, అరే నేను ఎందుకు స్టార్ట్ చేయలేదు, అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా అన్న ఫీలింగ్ నాకు రాకూడదు. ఇలాంటివి ఏమి రాకూడదని స్టార్ట్ చేశాను. ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది నాకు నో ఐడియా. థర్డ్ ఏంటి అంటే, నా కంటెంట్ ఏముంటుంది, నేను ఏ రకమైన కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అంటే, మొదటిది నా వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సైడ్ కానీ, మెయింటెనెన్స్ సైడ్ కానీ ఎలా ఉంటుంది, అసలు నా వర్క్లో నేను ఏం చేస్తాను, డైలీ నా వర్క్ సంబంధించి నేను ఎలాంటి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తాను, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆ ప్రొసీజర్స్ ఏంటి అనేవి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇవి బేసికల్గా ఎస్టీయూస్కి, మన పిఎస్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా, ఈ సెక్టర్లో ఉండే వాళ్ళకి కూడా సేమ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే హౌ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ అనే థింగ్స్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ నా కంటెంట్లో ఇంకోటి ఏంటి అంటే, నా పర్సనల్ లైఫ్ జర్నీ కూడా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ అది కూడా ఉంటుంది నా కంటెంట్లో. థర్డ్ థింగ్ వచ్చేసి ఇంకా నా ఫైనాన్షియల్స్ అంటే, నాకు వచ్చే శాలరీ ఏంటి, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి, ఎక్కడి వరకు ఏ గోల్స్ ఉన్నాయి, ఏ గోల్స్కి ఏ ఇన్వెస్ట్మెంట్ సెట్ అసైడ్ చేశాను నేను. సో ఇవన్నీ కూడా కొంచెంగా ఒకటే వీడియో అని చేయను. నా గోల్ రీచ్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ గోల్కి వీడియో అలా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తా కంటెంట్ని. ఇంకపోతే నేను దేంతో స్టార్ట్ చేశాను అన్నది గుర్తుంచుకోదలుచుకున్నాను. కాబట్టి నా ఫస్ట్ వీడియోలో నేను ఈ వెయిట్తో స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ వీడియో అంటే నా మొబైల్ ఫోన్ OnePlus 60తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఒక సెల్ఫీ స్టిక్, ఏది క్రాటోస్ అని కొన్నాను నేను. ఈరోజే దాన్ని అన్బాక్స్ చేస్తున్నాను.
సో ఈ రెండింటితో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రెండు నేను గుర్తుంచుకోదలుచుకున్నాను. అందుకే నా ఫస్ట్ వీడియోలో ఈ రెండు ఉండాలని ఫిక్స్ అయ్యా. అందుకే అవి పెడుతున్నాను. చలో, దట్స్ ఇట్ గైస్. ఇది నేను ఎవరిని నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అండ్ నా కంటెంట్ ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఫైనలీ వన్ థింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.